నమస్తే, వెల్కమ్ టు బిగ్ స్టోరీ. నేను కిరణ్. ప్రతి క్షణానికో లేటెస్ట్ ట్విస్ట్తో కొన్ని రోజుల నుంచి మహారాష్ట్ర యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. మొన్నటి వరకు బీజేపీ శివసేన పొత్తు ఉత్కంఠను క్రియేట్ చేస్తే మహారాష్ట్రలో కాంగ్రెస్ ఎన్సీపీ బంధం కూడా తెగిపోయింది. సీట్ల పంపకంలో తేడా రావడంతో ఈ చిరకాల మిత్రులు కూడా దోస్తీకి కటీఫ్ చెప్పుకున్నారు. ఇక నీదారి నీదే మాదారి మాదే అనుకోవడంతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పృథ్వీరాజ్ చౌహాన్కు ఇన్నాళ్లుగా ఇస్తున్న మద్దతును ఉపసంహరించుకున్నారు. దీంతో చవాన్ రాజీనామా చేశారు. మహారాష్ట్ర ఎన్నికలు మునిపెన్నడూ లేని విధంగా దేశ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠను కలిగిస్తున్నాయనటంలో ఎలాంటి సందేహం లేదు. సార్వత్రిక ఎన్నికల అనంతరం జరుగుతున్న మరో పెద్ద సంగ్రామం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు. ఈ ఎన్నికలు అటు కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి లిట్మస్ టెస్ట్ లాంటిదేనని అన్ని వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా సార్వత్రిక ఎన్నికల్లో చతికిలపడ్డ కాంగ్రెస్కు సైతం ఈ ఎన్నికలు పునర్వైభవం కోసం లభించిన అరుదైన అవకాశమని విశ్లేషకులు చెబుతున్నారు. ముందుగా మహారాష్ట్ర రాజకీయ స్వరూపం ఏంటో ఇప్పుడు చూద్దాం. తొలిసారి మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అయితే ఇప్పటి వరకు మహారాష్ట్ర అసెంబ్లీకి 12 సార్లు ఎన్నికలు జరిగాయి. వీటిలో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ 11 సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక్కసారి మాత్రం బీజేపీ శివసేన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. 1995లో మహారాష్ట్రలో తొలిసారి బీజేపీ శివసేన సంకీర్ణం ఏర్పడింది. అయితే మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా మహారాష్ట్రలో వరుసగా సంకీర్ణ ప్రభుత్వాలే ఏర్పాటవుతున్నాయి. ఎన్సీపీ ఆవిర్భావంతో మహారాష్ట్రలో కాంగ్రెస్ ఎన్సీపీలు వరుసగా సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నాయి. లో చివరిసారిగా మహారాష్ట్రలో ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ ఎన్సీపీ జోడీ అధికార పీఠం అధిష్ఠించింది. అయితే ఆ ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ లభించలేదు. మొత్తం 288 సీట్లకు గాను ప్రభుత్వ ఏర్పాటుకు 145 సీట్ల మ్యాజిక్ ఫిగర్ అవసరం. మహారాష్ట్రలో నెలకొన్న 4 స్తంభాలాటలో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాలేదు. కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రం 82 సీట్లు లభించి అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. మరో పెద్ద పార్టీ ఎన్సీపీకి 62 సీట్లు లభించాయి. 2 పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. మరోవైపు ఎన్డీఏ కూటమిగా బరిలోకి దిగిన బీజేపీ శివసేనలకు చెరి 40 సీట్లు మాత్రమే లభించాయి. ఇక కొత్తగా తెరపైకొచ్చిన ఎంఎన్ఎస్ పార్టీ సైతం 13 సీట్లతో అరంగేట్రం చేసింది. అయితే ఈ ఎంఎన్ఎస్ పార్టీ శివసేన నుంచే వేరుపడి ఏర్పాటు చేసుకున్న వేరుకుంపటి. మొత్తం 288 సీట్లు ఉన్న మహారాష్ట్రలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో పార్టీకి స్థానికంగా బలం ఉంది. రాష్ట్రంలో బలాబలాలను పరిశీలిస్తే నగరాలు, పట్టణ ప్రాంతాల్లో శివసేనకు పట్టుండగా పశ్చిమ మహారాష్ట్ర, ఖాందేశ్లలో ఎన్సీపీ, కాంగ్రెస్లు బలంగా ఉన్నాయి. విదర్భలో బీజేపీ శివసేనలు పటిష్టంగా ఉన్నాయి. మరాఠ్వాడలో బీజేపీ శివసేనలతో పాటు కాంగ్రెస్ ఎన్సీపీలకు కూడా పట్టుంది. అయితే ఈసారి అందరూ ఒంటరిగా బరిలోకి దిగుతున్న నేపథ్యంలో ఓటర్లు ఎవరికి పట్టం కట్టనున్నారనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ చోటు చేసుకుంది. బిగ్ స్టోరీలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.
వెల్కమ్ బ్యాక్ టు బిగ్ స్టోరీ. మహారాష్ట్ర రాజకీయాలు రసగంధాయాల్లో పడ్డాయి. సీట్ల పంపకాల్లో విభేదాలతో ప్రధాన కూటములైన ప్రజాస్వామ్య కూటమి, మహాకూటములు ముక్కలు కావడంతో ప్రధాన పార్టీలన్నీ ఒంటరిగానే బరిలోకి దిగనున్నాయి. దీంతో ఈసారి దాదాపు అన్ని నియోజకవర్గాల్లో బహుముఖ పోటీ జరగనుంది. కొన్ని నియోజకవర్గాల్లో శివసేన, బీజేపీల మధ్య ప్రధాన పోటీ జరగనుండగా మరికొన్ని స్థానాల్లో కాంగ్రెస్, ఎన్సీపీలు హోరాహోరీగా తలపడనున్నాయి. దేశంలోని ప్రధాన రాష్ట్రాల్లో ఒకటైన మహారాష్ట్ర రాజకీయం కీలక దశకు చేరుకుంది. మరో 2 వారాల్లో మహారాష్ట్ర ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. బీజేపీ, శివసేనల మధ్య 27 సంవత్సరాల నుంచి, కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య 15 ఏళ్ల నుంచి గల ఎన్నికల పొత్తులు తెగిపోయాయి. ఈ ఎన్నికల్లో మహారాష్ట్రకు చెందిన 4 ప్రధాన పార్టీలు వేటికవే పోటీ చేస్తున్నాయి. దీంతో అక్టోబర్ 15న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు ఎలా వస్తాయో అనే ఉత్కంఠ నెలకొంది. 288 సీట్లున్న శాసనసభలో 144 గెలిచి స్వయంగా అధికారానికి రావటం ఇంచుమించు అన్ని పార్టీలకు అసాధ్యం. కేవలం 4 పార్టీల్లో అతిపెద్ద పార్టీగా ఏ పార్టీ అవతరించనుంది అనేదే మిస్టరీగా మారింది. అయితే విశ్లేషకుల అంచనా ప్రకారం కాంగ్రెస్, ఎన్సీపీల్లో ఎవరికీ అతిపెద్ద పార్టీగా నిలిచే అవకాశం కనిపించట్లేదని పొలిటికల్ పండిట్స్ అభిప్రాయం. ఇక మిగిలింది బీజేపీ, శివసేన. కొద్ది అటు ఇటుగా 2 పార్టీల బలాబలాలు సమానం. బీజేపీ తరపున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తురుపు ముక్కగా ఉన్నారు. ఇటీవల లోక్సభ ఫలితాలు బీజేపీకి కొత్త బలాన్ని ఇచ్చాయి. మరోవైపు శివసేన ఇప్పుడు తన బలాన్ని ఒంటరిగా నిరూపించే పట్టుదలతో ఉంది. అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేను ముఖ్యమంత్రి చేయాలన్న కోరిక మరింత ఊపునిస్తోంది. ఇందుకు కలిసి వచ్చేట్లు రాజ్ ఠాక్రే ఎంఎన్ఎస్తో మైత్రి కోసం ప్రయత్నిస్తున్నారు. అంటే అతిపెద్ద పార్టీగా అవతరించేందుకు బీజేపీ, శివసేనల మధ్య తీవ్రమైన పోటీ ఏర్పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకుల అంచనాగా చెప్పొచ్చు. కాంగ్రెస్, ఎన్సీపీలు విడివిడిగా పోటీ చేస్తున్నప్పటికీ ఒకవేళ ఆ ఇద్దరికీ కలిపి 144 సీట్లు లభిస్తే సమస్య తేలిపోతుంది. కానీ అదే జరగకపోతే ఫలితాల అనంతరం కాంగ్రెస్ ఒక్కటే పొత్తు రాజకీయాలకు దూరంగా ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ అధికారికంగా బీజేపీ, శివసేనల్లో దేనిని బలపరచలేని పరిస్థితి ఉంది. ఆ స్థితిలో పొత్తు రాజకీయాలు బీజేపీ, శివసేన, ఎన్సీపీలకు మాత్రమే పరిమితమవుతాయి. వీటిలో ఎన్సీపీ తన బలం రీత్యా ముఖ్యమంత్రి పదవిని ఆశించలేదు. అయితే బీజేపీ, శివసేనల్లో దేనిని బలపరుస్తుంది అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. రాష్ట్రంలో ప్రధాన కూటములు విడిపోవడంతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణలకు అవకాశాలు ఏర్పడ్డాయి. బహుముఖ పోరు నేపథ్యంలో అనేక నియోజకవర్గాల్లో విజేతలు స్వల్ప మెజారిటీతోనే గట్టెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఏ పార్టీల వ్యూహాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయంగా ఎన్సీపీ, శివసేన మధ్య మైత్రి అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. వారు బహిరంగంగా పొత్తు పెట్టుకోకపోయినా పరస్పరం సహకరించుకోవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. 2 పార్టీల మధ్య బాల్ ఠాక్రే కాలం నుంచి కూడా సన్నిహిత సంబంధాలున్నాయి.
రెండు పార్టీల స్నేహం అసెంబ్లీ ఎన్నికల తర్వాత పూర్తి స్థాయికి వస్తుంది అనేందుకు బలమైన కారణాలు ఉన్నాయి. ప్రధానంగా శివసేన ప్రాంతీయ పార్టీ, ఎన్సీపీ సైతం ప్రాంతీయ పార్టీనే. వాటికి తమ పునాదైన మహారాష్ట్రలో ఇతర జాతీయ పార్టీలు బలపడ్డం అంతగా ఇష్టం ఉండదు. అందుకే ఇద్దరూ చేతులు కలిపి బీజేపీని, పనిలో పనిగా కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీలను దూరం ఉంచగలిగితే తమ భవిష్యత్తుకు ఢోకా లేదనే ప్లాన్లో ఉన్నారు. దాంతోపాటు జాతీయ పార్టీలకు తమ్ముళ్లుగా గడిపిన దుస్థితి సైతం తప్పిపోతుంది. ఇలా ఎన్సీపీ, శివసేనలు భవిష్యత్తులో రెండూ కలిసేందుకు బలమైన రాజకీయ కారణం కళ్ల ముందు కనిపిస్తోంది. మరోవైపు బీజేపీ సైతం పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాల్ని రిపీట్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుంది. అందులో భాగంగానే సొంతగానే పోటీలోకి దిగి తన సామర్థ్యాన్ని పరీక్ష చేసుకుంటోంది. ఒకవేళ ఈ పరీక్ష కనుక ఫెయిల్ అయితే ఎలాగూ పాత మిత్రపక్షం శివసేన ఉండనే ఉంది. ఏదో ఒక ఒప్పందం కుదుర్చుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే పార్టీ అధ్యక్షుడు అమిత్ షా అనుసరిస్తున్న రాజకీయ వ్యూహాన్ని గమనించినా ఇదే సంగతి కనిపిస్తోంది. మహారాష్ట్రలో శివసేనతో సరిసమానంగా సీట్లు కోరి చివరకు ఆ పార్టీతో 25 సంవత్సరాల మైత్రి ముక్కలైనా వెనుకాడకపోవటాన్ని చూస్తే ఈ సంగతి ఇట్టే అర్థమవుతుంది. ఇక ఎన్సీపీ విషయానికి వస్తే వారికి ఢిల్లీ స్థాయిలో కాంగ్రెస్ పరిస్థితి అంత బాగోలేదు. సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ చతికిల పడింది. కాంగ్రెస్ పరాజయం మాట అటుంచితే అంతకన్నా ముఖ్యంగా రాహుల్ గాంధీ అసమర్థత పెదవి విరిచేట్లు చేసింది. సోనియా క్రమంగా తెర వెనుక్కు వెళ్లడం, రాహుల్ మినహా మరొకరిని రానివ్వగల అవకాశం లేకపోవటం, సరైన నాయకులు లేకపోవటం ఇవి పార్టీలో పేరుకుపోతూ వచ్చిన బలహీనతలైతే సరైన సూచనలు ఇచ్చేవారు కూడా లేకపోవడంతో ఎన్సీపీ కాంగ్రెస్కు దూరం కావలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక రాజ్ ఠాక్రే మహారాష్ట్ర నవనిర్మాణ సేన గత ఎన్నికల్లో శివసేన, బీజేపీల కూటమిపై తీవ్ర ప్రభావం చూపింది. ఎంఎన్ఎస్ కారణంగా ముంబైతో పాటు పలు నియోజకవర్గాల్లో శివసేన, బీజేపీ అభ్యర్థులు పరాజయం పాలయ్యారు. ముంబై, ఠాణే, పూణే, నాసిక్ తదితర ప్రాంతాల్లో గట్టి పట్టున్న ఎంఎన్ఎస్ ఏ మేరకు ప్రభావం చూపుతుందో వేచి చూడాల్సిందే. బిగ్ స్టోరీలో చిన్న విరామం. బిగ్ స్టోరీకి తిరిగి స్వాగతం. బీజేపీ మహారాష్ట్ర ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగటానికి దారితీసిన పరిస్థితులేంటి? ఒంటరిగా పోటీ చేస్తే ఏ మేరకు నిగ్గుకు రాగలదు? అమిత్ షా వేసిన పాచిక మహారాష్ట్రలో పారుతుందా? శివసేన లేకుండా బీజేపీ ఎంతవరకు ఎదురెదగలదు? ఇంతకాలం బీజేపీకి జాతీయ స్థాయిలో ప్రజాబలం గల నాయకత్వం లేకపోయినా రాష్ట్రాల్లో బలమైన నాయకులు ఉంటూ ఉండడంతో బలం పెంచుకుంటూ రాగలిగింది. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఇలా ప్రాంతీయ పార్టీల బెడదలేని హిందీ రాష్ట్రాల్లో బీజేపీ బలం పెంచుకుంది. కానీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అభ్యర్థిగా రంగంలోకి వచ్చిన తర్వాత అంతా తానే అవుతూ ప్రధానమంత్రిగా ఎదుగుతూ వస్తూ ఉండడంతో బీజేపీ సహితం కాంగ్రెస్ పంథాన్ని అనుసరిస్తోంది.
2019 ఎన్నికల నాటికి అన్ని సీట్లకు సొంతంగా పోటీ చేసే స్థాయికి ఎదగాలనుకోవటం బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. ఇటువంటి ప్రయోగం ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో మొన్నటి సాధారణ ఎన్నికల్లో విజయం సాధించిన 4 నెలలకే జరిగిన ఉప ఎన్నికల్లో ఫలితాలు తారుమారయ్యాయి. ఈ పరిణామం గమనిస్తే స్థానిక నాయకత్వం లేని రాష్ట్రాల్లో బీజేపీ ఏమాత్రం నిలదొక్కుకోలేదని చెప్పొచ్చు. ప్రస్తుతం మహారాష్ట్రలో ఒంటరిగా పోటీ చేయడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నం ఒక విధంగా నరేంద్ర మోడీ భవిష్యత్ వ్యూహంలో ఒక ప్రధాన ఎత్తుగా భావించవలసి ఉంటుంది. వాస్తవానికి శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే పట్ల నరేంద్ర మోడీకి తొలి నుంచి నమ్మకం లేదు. బీజేపీ నాయకత్వం ప్రధానమంత్రి పదవి అభ్యర్థి గురించి చర్చిస్తున్న సమయంలో ఉద్ధవ్ ఠాక్రే సుష్మా స్వరాజ్ పేరును ప్రస్తావించారు. మరోవైపు మహారాష్ట్రకు చెందిన బీజేపీ పార్టీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీతో ఉద్ధవ్కు మంచి సంబంధాలు లేవు. బీజేపీ శివసేనల మధ్య ఒప్పందం ఏర్పరచడంలో కీలక సూత్రధారైన గోపీనాథ్ ముండేకు రాజకీయంగా నితిన్ గడ్కరీ ప్రత్యర్థి కావటమే అందుకు బలమైన కారణం. కేంద్రంలో అధికారంలోకి రాగానే గోపీనాథ్ ముండేను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి సొంతంగా పోటీ చేయాలని మోడీ, గడ్కరీ భావించారు. అయితే ముండే అకాల మరణంతో మహారాష్ట్రలో ప్రజాబలం గల నాయకత్వం లేక ఆ పార్టీని ఆత్మరక్షణలో పడేసింది. గోపీనాథ్ ముండే ఆకస్మిక మరణంతో సీఎం పదవి కోసం బీజేపీ శివసేన మధ్య సయోధ్య కొనసాగటం అసంభవం అయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోవైపు కాంగ్రెస్ ఎన్సీపీ సంబంధాలు సహితం అటువంటి పరిస్థితుల్లో ఉండడంతో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తిదాయకంగా మారాయి. నూతన రాజకీయ సమీకరణలు తప్పని పరిస్థితులు నెలకొంటున్నాయి. ఎన్నికల ముందు సాధ్యం కాకపోయినా ఎన్నికల అనంతరమైనా అటువంటి సమీకరణలు అనివార్యం అని చెప్పొచ్చు. మరోవైపు హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో సైతం బీజేపీ అధికారంలోకి రావాలనే ప్రయత్నాలు చేస్తున్నా ఆ రాష్ట్రాల్లో నెలకొన్న సంక్లిష్ట రాజకీయ పరిస్థితులు ఏమాత్రం సహకరిస్తాయో చెప్పలేం. ప్రస్తుతం బీజేపీ చేస్తున్న ప్రయోగాలన్నీ 2019 ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే అని భావించవలసి ఉంటుంది. మొన్నటి ఎన్నికల్లో దేశమంతా నరేంద్ర మోడీ ప్రభంజనం వీచినా తమిళనాడు, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో గాలి వీయకపోవటం గమనార్హం. ఓవైపు ఓటమి దెబ్బ నుంచి కాంగ్రెస్ ఇంకా కోలుకోకపోగా నాయకత్వాన్ని ఎవరికి అప్పగిస్తే ఓట్లు రాలుతాయనే సందేహంలో కొట్టుమిట్టాడుతోంది. ఇక మరోవైపు మొన్నటి ఉప ఎన్నికల్లో ఎదురు దెబ్బలు తిన్న బీజేపీకి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఆ ఛాయలు స్పష్టంగా కనిపిస్తాయేమోనన్న ఆందోళన ఉంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ఎన్నికలు బీజేపీతో పాటు కాంగ్రెస్ పార్టీ లాంటి జాతీయ పార్టీలకు అగ్ని పరీక్షే. ఈ 4 స్తంభాలాటలో ఓటరు జాతీయ పార్టీల వైపు మొగ్గు చూపుతాడా లేక ప్రాంతీయ పార్టీలకే పట్టం కడతాడా మరో 2 వారాల్లో తేలిపోతుంది. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.